మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభమస్తు. అఖండ ఐశ్వర్యవతి భవ. కళ్యాణమస్తు. గురుగారు, మనము ఏ పూజ చేసినా, ఏ వ్రతాలు చేసినా కూడా ఫస్ట్ మనము విఘ్నేశ్వరికి, వినాయకుడికి పూజిస్తూ ఉంటాం. విశేషంగా చాలా మంది బుధవారం రోజు వినాయకుడిని మొక్కుతూ ఉంటారు. మరి బుధవారం రోజు ఎలాంటి పూజలు ఆచరించవచ్చు అంటారు? ఎలాంటి మంత్రాలు చదువుకుంటే మనకు కలిసి వస్తుందంటారు? ముందుగా మనము బొజ్జేయని పూజనానికి రెండు మార్గాలు. ఒకటి పసుపు గణపతిని చేసుకొని పూజ చేయడం, ఒకటి విగ్రహ రూపంలో పూజ చేయడం ఒకటి. అంటే ఈ పసుపు గణపతి విశిష్టత ఏమిటి అంటే గౌరీ గణపతి అని అర్థం. అంటే గౌరీదేవి తన ఫస్ట్గా తన యొక్క వచ్చినటువంటి యొక్క మిగిలినటువంటి యొక్క ఈ ఆ శనగపిండిని, ఇతర పిండిని ఆడ గణపతికి చేసి ఒక చిన్న చేసి అక్కడ పెట్టుకొని దానికి ప్రాణం పోస్తుంది అమ్మవారు. కాబట్టి గౌరీ గణపతిని ఫస్ట్ పూజ చేయాలి. మనం పెద్ద గణపతి పూజ చేసినప్పుడు కూడా గౌరీ గణపతి పూజ చేసి పెద్ద గణపతిని పూజ చేయాలి. ఏమిటి విశిష్టత అంటే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మే. ఏకదంతుడా, నిన్ను నేను మనస్ఫూర్తిగా పూజిస్తున్నాను. నాకు కావలసినటువంటి విజ్ఞతని, యోగాన్ని, ధనాన్ని నాకు కలిగించు. ప్రతి విషయంలో కూడా లోపలి వరకు వెళ్ళి విషయ అవగాహన కలిగించే శక్తిని కలిగించు, అంటే గ్రహించగలిగే శక్తి. యూ వాంట్ టు రీడ్ ద ప్రాపర్లీ, యూ వాంట్ టు నో ద ప్రాపర్లీ, అంటే లోపలికి వెళ్ళి నేను తెలుసుకోగలిగేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు అనేది. అందుకే పెద్ద చెవులు పెట్టుకుంటే ఆయన చిన్న కళ్ళతో పెడతాడని సూక్ష్మంగా చూడాలి మనం. చిన్న కళ్ళు, పెద్ద చెవులు. అంటే ఈ పెద్ద చెవులు అంటే పెద్దగా విను, అంటే ఎక్కువగా విను, లిజన్ మోర్ దెన్. అండ్ చూసేది లోతుగా చూడు, ఇంకా కళ్ళు చిన్నేసుకొని లోతుగా చూడు, ఏముంది ఇంకా పరిశోధించు అనే అర్థాన్ని కలిగిస్తాడు. ఈ రెండు విషయాలు తెలుసుకుంటే చాలు, గణపతి ఎందుకు పూజించాలో తెలిసిపోద్ది మనకి. అంటే ఒక విషయ పరిజ్ఞానం కొరకు, అనేక ఆటంకాల నివృత్తి కొరకు. అంటే ఆయన దేవుడే వచ్చేసి మనకి ఆటంకాలని హై హై పక్కదని చెప్పి పక్క జరపడు. అనే మన ఇంటి వాచ్మెన్ కాదు, మనకి ఇంటికి ఏమైనా సెక్యూరిటీ గార్డు కాదు. సో కాబట్టి ఆయనకి ఏమిటి, ఆయన మనకి బుద్ధి చైతన్యాన్ని కలిగించి నీకు జరగబోయేటువంటి సంఘటనల్ని ముందుగా నీకు తెలియజేస్తాడు. ఓ ఈ రకమైనటువంటి ఆటంకం వస్తుంది, ఈ ఆటంకాన్ని ఎలా తొలగించుకోవాలి, ఎవరి సహాయం తీసుకోవాలి, తల్లి సహాయమా, తండ్రి సహాయమా, అన్న సహాయమా, ఫ్రెండ్ సహాయమా, ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది, పోలీసుల దగ్గరికి వెళ్ళాలా, కోర్టు వరకు వెళ్ళాలా, ఈ సమస్య పరిష్కారం ఎలా అవుతుంది అనేటువంటిది. అనేక మంది జిహాదీ వ్యక్తుల యొక్క, దరిద్రుల యొక్క విషయాలు, మన మీద జరగబోతున్నటువంటి దాడుల్ని ముందుగానే పసిగట్టి, నువ్వు బొట్టు పెట్టుకోవద్దు, నువ్వు ఇంకొక వస్త్రధారణ వేసుకోవాలి, నువ్వు ఇట్లా రుద్రాక్ష పెట్టుకోవద్దు అని చెప్పేసి చీర కట్టుకొని వస్తే నేను హగ్ చేసుకుంటానన్నటువంటి వ్యక్తుల వార్తలు వింటున్నాం. అటువంటి జిహాదీ నా కొడుకుల్ని కూడా ముందుగానే పసిగట్టగలిగేటువంటి శక్తిని ప్రసాదిస్తాడు ఆ యొక్క మనకి గణపతి. ఈ వినాయకుడిని ఎప్పుడైతే మనం పూజిస్తామో, గణపతిని స్మరణ చేస్తామో, జరగబోయేటువంటి విషయ అవగాహన మనకు పెరుగుతుంది. అటువంటి విషయ అవగాహన కొరకు, ఆటంక నివృత్తి కొరకు గణపతిని మనం స్మరణ చేసుకోవాలి. ఇక్కడ ప్రతిరోజు చేసే గణపతికి తులసి ఆకు పెట్టకూడదు. తులసమ్మ వాడికి ఇచ్చినటువంటి గణపతికి శాపం అది. కాబట్టి ప్రతిరోజు కాదు, కేవలం నవరాత్రుల్లో, అంటే వినాయక నవరాత్రుల్లో మాత్రమే ఆ గణపతికి తులసి పత్రం సమర్పయామి. మిగతా రోజుల్లో తులసి పత్రం పెట్టకూడదు, అది మహా ఇబ్బంది కలిగిస్తుంది, మన పనులన్నీ కూడా ఇబ్బంది కలుగుతాయి. ఆయనకి మరువం చాలా ఇష్టం. మరువం చాలా ఇష్టం. చెరుకు గడ నైవేద్యంగా పెడితే ఇష్టం. అందరు బెల్లం పెడుతుంటారు. బెల్లము కంటే కూడా ఆయనకి చెరుకు గడ చాలా ఇష్టం. లేదు చెరుకు రసాన్ని పెట్టవచ్చు మనం. అటువంటిది అతనికి ఇష్టమైనటువంటి పదార్థాలు. దాంతోపాటు నెక్స్ట్గా ఇష్టమయ్యేవానికి మోదకాలు. అంటే మోదకం అంటే ఏమిటి, దాంట్లో మనం కొబ్బరిలో పెట్టుకునే మోదకం కాదు, చప్పిడి ఉండ్రాళ్ళు. అంటే బియ్యపిండి తీసుకొచ్చి కాస్త లైట్గా ఉప్పేసి బియ్యపిండి చేసేసి చిన్న చిన్న ఉండ్రాలు చేస్తే అలా అవి ఇష్టం ఆయనకి. అది కూడా బియ్యం మనం దాన్ని మిక్స్ చేస్తాం కదా, బియ్యపిండి వేసి ఉడకబెట్టి దాన్ని నానబెడితే అవి ఇంకా ఇష్టం ఆయనకి. చప్పిడి పదార్థం అంటే చప్పిడి పదార్థం తినడం వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఇటువంటి విషయం. మోదకాలు ఉంటాయి. మోదకాలు నువ్వు కొబ్బరి లవ్స్ చేసుకోవచ్చు. అవి ఎందుకు, పిల్లలకి ఇష్టంగా తింటారు కాబట్టి కొబ్బరి లవ్స్ని దాంట్లో బెల్లము, తురిమిన కొబ్బరి వేసేసి ఉండలుగా చేసి దాన్ని ఒక మంచి బియ్యపిండి కలిపేసి దాన్ని కూడా నైవేద్యం పెడతారు. పచ్చివే పెట్టాలి అవి కూడా. కొబ్బరి లవ్స్ మాత్రం వేడి ఉడికించి కలిపి పెడతారు, కానీ పిండి మాత్రం పచ్చిపిండి మీదనే పెడతారు. అవి తీసుకొని నోటేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అది దేనికి ఉపయోగపడుతుంది? అలాగే ఆడపిల్లలకి అండోత్పత్తి బాగా పెరుగుతుంది, మగవాళ్ళకి శుక్రకణాలు బాగా పెరుగుతాయి. ఎవ్రీ శ్రాద్ధర్మ పూజ విల్ బి విత్ సైంటిఫిక్, తప్పకుండా ఉంటుంది, ఆరోగ్యపరమైనది.
ప్రకృతిపరమైనది తప్పకుండా ఉంటుంది అనే విషయాన్ని గమనించుకోవాలి. అలా మనం గణపతిని ఎప్పుడెప్పుడైతే మనం పూజ చేస్తుంటామో, ఎప్పుడెప్పుడైతే ఆయన స్వామివారిని జపం చేస్తుంటామో, ప్రతిరోజు కూడా గణపతిని పూజించి వెళ్తూ నమస్కారం చేసుకొని ఆయన ఇందాక చెప్పుకున్న శ్లోకాలు వక్రతుండ మహాకాయ సూర్యకుడు సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకాదు అని చెప్పి నమస్కారం చేసుకొని వీలైతే 11 లేదా 3 బింగిళ్ళు లేదా 1 గుంజిళ్ళని తీసేసి మనం వెళ్ళగలిగితే ఆరోగ్యప్రదమైనది, జరగబోయేటువంటి అనర్థాన్ని ముందుగానే పసిగట్టగలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ లంబోదరుణ్ణి మనం ఎట్లా అయినా పూజించుకోవచ్చు, దానికి దీక్షలు అవన్నీ అక్కర్లేదు. ఆయన ఎలా ఉన్నా మనల్ని స్మరణ చేసుకుంటాడు. కాబట్టి ఆయన స్మరణ చేసుకుంటే ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన స్మరణ చేసుకుంటే చాలు మనకి అద్భుతమైన ప్రయోజనాన్ని కలిగిస్తాడు. గౌరీపుత్రుడు కదా, ఈశపుత్రుడు కదా, మనకి డబ్బులు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏంటంటే మనకు ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ గణపతి అంటే, ఒక ఫ్రెండ్లీ నేచర్గా ఉంటాడు. మనం వెళ్ళి బొజ్జయ్య నాకు ఇది కావాలంటే వెంటనే ఆయన వాళ్ళ అమ్మకి చెప్తాడు, పోయి నా ఫ్రెండ్కి ఇది ఇవ్వు, కాకపోతే నా శిరీష నా ఫ్రెండ్కి ఇది ఇవ్వు. శివుని దగ్గర డబ్బులు కావాలంటే కిరణ్ శర్మకి డబ్బులు కావాలి, నాకు అర్జెంట్ డబ్బులు ఏర్పాటు చేయి. ఈ రకమైనటువంటి ఫ్రెండ్లీ నేచర్గా ఉంటాడు. కాబట్టి గణపతిని మనం ఏ స్మరణ చేసుకున్నా తప్పకుండా అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి గణపతిని మనం పూజ చేయవచ్చు. అలాగే బుధవారం ఎందుకు ప్రత్యేకత ఆయన బుధవారం జన్మించిన రోజు కాబట్టి ఆయనకి ఆరోగ్యపేప ఆయనకు ప్రత్యేక రోజు ఏం కాదు. సంకష్టహర చతుర్థి ఉంటుంది, ప్రతి మాసంలో సంకష్టహర చతుర్థి వస్తుంది. ఆ సంకష్టహర చతుర్థి రోజున ఉదయాస్తమనం వరకు, అంటే ఉదయాస్తమయం వరకు మనం నక్తముగా ఉండి సాయంత్ర సమయంలో మన ప్రదోష కాలంలో గరికతో స్వామిని పూజించిన స్వామివారికి ఈ దూర్వాయుగ్మం, అంటే ఇప్పుడు ఇందాక గరికనే దూర్వం అంటారు. ఆ దూర్వాన్ని దండలుగా కట్టి ఆయన దండలు వేసిన, చెరుకుగడ నైవేద్యంగా పెట్టిన, పానకము వడపప్పు నైవేద్యంగా పెట్టిన విశేషమైన ప్రయోజనాన్ని కలిగిస్తాడు. సంకష్టహర చతుర్థి చేసేవారికి, అంటే 1, 3, 5, 7 చేస్తారు ఈ వారాలు నెలలు. కానీ ఇలా చేసిన వారికి, సంకష్ట చతుర్థి చేసిన వారికి తప్పకుండా అది పూర్తయినప్పుడు సంకల్పం ఏదైతే ఉందో, ఈ స్వామివారికి ఎన్ని మొక్కులు మొక్కుంటావు, 3 సంకష్టహర చతుర్థి చేస్తాను మొక్కుంటావో, ఆ సంకష్ట చతుర్థి అయిపోగానే నీకు తప్పకుండా స్వామి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది విశేషమైనటువంటి గణపతి పూజ. సులువైనది, పెద్దగా ఖర్చు పెట్టే అవసరం లేదు. కాబట్టి దానివల్ల ప్రయోజనం ఉంటుంది. దానికి నిష్ఠ గరిష్ట ఉపవాసం మొత్తం ఉండడం లేదు. నువ్వు పొద్దున చేసుకోవచ్చు, మధ్యాహ్నం చేసి సాయంత్రం చేసుకోవచ్చు. దానికి అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి నియమాలు ఏమంటే ప్రతి పూజకి నియమం ఉంటుంది. కానీ ఇక్కడ ఆయనకి సులువైనటువంటి భక్త సులభుడు, ఈశ్వర పుత్రుడు కదా. ఇప్పుడు ఈశ్వరుణ్ణి ఎక్కడ తలుచుకున్నా సరే ఆయన శివయ్య అనంగాలు ఆయన ఎక్కడే వచ్చి కూర్చుంటాడు. శివనాస్మరణ చేస్తే శివము అంటే ఆనందం అని అర్థం. కాబట్టి అటువంటి శివుడు ఎలాగైతే ఆనందం ఇస్తాడో ఆయన కొడుకు కూడా అంతే, ఫ్రెండ్లీ నేచర్గా అందరితో తిరుగుతుంటాడు, అందరితో పాటుగా ఉంటాడు. కాబట్టి ఆయన కనుక మనం పూజిస్తే అద్భుతమైనటువంటి కార్యవిఘ్నము లేకుండా సమస్త కార్య అనుకూలతను పొందుకొని అనేకమైనటువంటి ధనకనక వస్తువులను పొందుకొని అష్టైశ్వర్యాలు తప్పకుండా పొందుకోవచ్చు. గురుగారు, ఇంతకు ముందు మీరు సంకష్టహర చతుర్థి గురించి చెప్పారు కాబట్టి ఆ రోజు ఉపవాసం అంతా ఉండి సాయంత్రం పూజ చేసుకోవచ్చా, లేకపోతే పొద్దున్నే పూజ చేయాలంటే? పొద్దున్న పూజ ఉండదు, అక్కడ ప్రదోష కాలంలో చెప్పాను పూజ. సంకష్టహర చతుర్థి సాయంత్ర సమయంలో ఆ సంకష్టహర చతుర్థి ఉండాలి. ఆ ఉన్నప్పుడు చేస్తుంది. ఎన్ని సంకష్టహర చతుర్థి చేసుకోవచ్చు అంటారు? ఒకటి వాళ్ళ శరీరం యొక్క తత్వాన్ని బట్టి, వాళ్ళ సంకల్పాన్ని బట్టి 1, 3, 5, 7, 9, 11 అన్ని సంకష్టాలు చేసుకోవాలి. లేదు నిత్యం చేసుకోగలుగుతారంటే నిత్యం చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు నిత్యం చేసుకున్నారు, కొంతమంది అంటే నిత్యం అంటే ప్రతి సంకష్టాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చేసుకోవచ్చు కూడా. స్వయంగా చేసుకోవాలా, పంతులు గారు రావాలా అంటే మీకు ఆ క్రియ కనుక బాగా తెలిస్తే మీరు చేసుకోవచ్చు. లేదు పంతులు గారి ద్వారా పిలిపించుకొని చేసుకోవచ్చు. లేదు గుడికి వెళ్ళి 100 రూపాయలు టికెట్ కట్టి గుళ్ళో చేయించుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. మనం సంకల్పం ఎలా చేసుకున్నా మంచిదే. ఆ సమయంలో జరిగేటువంటి ఇంకా వీలైతే హోమం కూడా చేసుకోవాలి. గణపతి హోమం కూడా చేసుకుంటే ఆ మోదకాలతో ఉండ్రాలతో కనుక గణపతిని హోమం చేసి ఆ దుర్వాయుగ్మాలతో, అంటే గరికను పెట్టాం కదా, ఆ గరికను స్వామివారి దగ్గర తీసుకొచ్చేసి దాని హోమంలో కూడా దుర్వాయుగ్మ హోమం కూడా చేసుకోవచ్చు. గణపతి అంటే లక్ష్మీ గణపతి మూలమంత్రాలు ఉంటాయి. శ్రీం హ్రీం క్లీం క్లౌం గణపతి సృజనమి వశమానయ కురుకురు స్వ అనేది ఆ మంత్రాలతో హోమం చేస్తారు. అటువంటి హోమాన్ని కూడా మీకు చేసుకోవచ్చు. ప్రతిదానికి పిండి కొద్ది రొట్టి. ఇప్పుడు దానికి హోమం చేసుకోవాలంటే దాని 10 రూపాయలు ఖర్చు అవుతుంది. నెయ్యి కావాలి, నవధానాలు కావాలి, గరిక కావాలి, మోదకాలు కావాలి, చెరుకుగడలు కావాలి, అది మండడానికి సరిపడే నెయ్యి కావాలి, దానికి సరిపడే సమిధలు కావాలి, దానికి ఒక ప్రక్రియ కావాలి, దర్భ కావాలి, బ్రాహ్మడు కావాలి, 2 బ్రాహ్మణులు కావాలి, హోత వేరు, చెప్పేవాడు వేరు, నెయ్యి వేసేవాడు వేరు, 2 బ్రాహ్మణులు కావాలి. మరి 2 బ్రాహ్మణులు కావాలంటే 25,000 ఖర్చు, 25,000 ఖర్చు, బాపునాడు తినడానికి ఇవన్నీ పెట్టారనుకుంటారు. కాబట్టి మీ యొక్క పూజలు మీరు చేసుకోవడం ఉత్తమం చెప్తాను అలాంటి వాడు. అది హోమం చేసుకుంటే విజయవంతం. ఇప్పుడు నువ్వు 25,000 ఖర్చు పెట్టి హోమం చేస్తున్నావు, నీకు 3 కోట్లు వచ్చి 1 కోటి రూపాయలు వస్తే పంతులు గారికి ఏదైనా షేర్ ఇస్తావా? ఇవ్వరు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు తప్పుగా బ్రాహ్మణ్ణి మాట్లాడడం ఎందుకు? కాబట్టి నీ సంకల్పం నెరవేరడానికి పూజ చేసుకుంటున్నావు. సో యూ విల్ గెట్ ఎ గుడ్ ప్రాఫిట్. దాంట్లో నువ్వు షేరింగ్ ఏమో కాబట్టి దాని గురించి నెగిటివ్ మాట్లాడేటువంటి అధికారం కానీ అర్హత కానీ ఎక్కడిది? కాబట్టి చేయించుకోవడం వరకు బ్రాహ్మణో మమ దేవత, ఆ బ్రాహ్మణుని దేవుడిగా చూసి నీ సంకల్పం నెరవేరడానికి ఆయన మధ్య వారధిగా ఉన్నాడు, వాడిని ఉపయోగించుకోండి. లేదు మీకు మీరే దండం పెట్టుకోండి, అంతవరకు చెప్తాను.
గురుగారు మొత్తం మీద మాకు తెలియని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు.